దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. గాంధీ ఇన్ చంపారణ్ పుస్తకాన్ని ఎవరు రచించారు? రచయిత డిజి టెండ్యూల్కర్. రచయిత డిజి టెండ్యూల్కర్ రచించిన పుస్తకం పేరు ఏమిటి? గాంధీ ఇన్ చంపారణ్. రచయిత డిజి టెండ్యూల్కర్ రచించిన గాంధీ ఇన్ చంపారణ్ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. రచయిత డిజి టెండ్యూల్కర్ రచించిన గాంధీ ఇన్ చంపారణ్ పుస్తకాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఎప్పుడు ఆవిష్కరించారు? ఏప్రిల్ 9వ తేదీన. రచయిత డిజి టెండ్యూల్కర్ రచించిన గాంధీ ఇన్ చంపారణ్ పుస్తకాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏప్రిల్ 9వ తేదీన ఎక్కడ ఆవిష్కరించారు? న్యూఢిల్లీలో. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏప్రిల్ 9వ తేదీన న్యూఢిల్లీలో ఏ రచయిత రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు? రచయిత డిజి టెండ్యూల్కర్. డిజి టెండ్యూల్కర్ రచించిన గాంధీ ఇన్ చంపారణ్ పుస్తకంలో వేటిని గురించి వివరించారు? సత్యాగ్రహ ఉద్యమంలో మహాత్మా గాంధీ అవలంబించిన విధానాలను, ఆయన జీవిత లక్ష్యాలను. డిజి టెండ్యూల్కర్ ఇదివరకే ఏ పేరుతో గాంధీజీ జీవిత చరిత్రను రచించారు? మహాత్మా లైఫ్ ఆఫ్ మహన్దాస్ కరమ్చంద్ గాంధీ. డిజి టెండ్యూల్కర్ రచించిన మహాత్మా లైఫ్ ఆఫ్ మహన్దాస్ కరమ్చంద్ గాంధీ పుస్తకం ఎన్ని సంపుటాలలో విడుదల అయ్యింది? 8 సంపుటాలలో. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ MOABగా పిలుచుకునే ప్రపంచంలోని అతిపెద్ద బాంబును అమెరికా ఎవరిపై ప్రయోగించింది? ఆఫ్ఘనిస్తాన్పై. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ MOABగా పిలుచుకునే ప్రపంచంలోనే అతిపెద్ద బాంబును ఆఫ్ఘనిస్తాన్పై ఎవరు ప్రయోగించారు? అమెరికా. ఏప్రిల్ 13న అమెరికా ఏ బాంబును ప్రయోగించింది? MOAB బాంబును. MOAB బాంబును ఏప్రిల్ 13న అమెరికా ఎవరిపై ప్రయోగించింది? ఆఫ్ఘనిస్తాన్పై. MOAB బాంబును అమెరికా ఎప్పుడు ప్రయోగించింది? ఏప్రిల్ 13న. MOAB బాంబును ఏప్రిల్ 13న అమెరికా ఆఫ్ఘన్లోని ఏ స్థావరాలపై ప్రయోగించింది? ఆఫ్ఘనిస్తాన్లోని ICC స్థావరాలపై. MOAB బాంబును ఏప్రిల్ 13న అమెరికా ఆఫ్ఘనిస్తాన్లోని ICC స్థావరాలపై ఎందుకు ప్రయోగించింది? ICC ఉగ్రవాదులను అంతమొందించేందుకు. ఏప్రిల్ 13న ఆఫ్ఘనిస్తాన్లోని ICC సొరంగాలు ఉగ్రవాదులే లక్ష్యంగా నంగహార్ రాష్ట్రం అచిన్ ప్రాంతంలో ఖోరాసన్ సొరంగంపై ఎన్ని కిలోల బాంబును అమెరికా యుద్ధ విమానం MC-130 జారవిడిచింది? 9,720 కిలోల బాంబును. 2003లో తయారు చేసిన ఈ MOAB బాంబును యుద్ధక్షేత్రంలో ప్రయోగించడం ఇది ఎన్నోసారి? మొదటిసారి. MOAB బాంబును తయారు చేసిన కొద్ది కాలానికే రష్యా ఈ బాంబు కంటే శక్తివంతమైన ఏ బాంబును తయారు చేసింది? ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబును. UNDP కొత్త అడ్మినిస్ట్రేటర్గా ఎవరు నియమితులయ్యారు? అచిమ్ స్టెయినర్.
ఐక్యరాజ్య సమితి కార్యకలాపాల్లో అపార అనుభవం ఉన్న ఎవరు యుఎన్డిపి కొత్త అడ్మినిస్ట్రేటర్గా ఎవరు నియమితులయ్యారు? అచీమ్ స్టెయినర్. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఎవరు? ఆంటోనియా గుట్టై. అచీమ్ స్టెయినర్ యుఎన్డిపి కొత్త అడ్మినిస్ట్రేటర్గా ఎప్పుడు నియమితులయ్యారు? ఏప్రిల్ 13న. యుఎన్డిపి కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? అమెరికాలోని న్యూయార్క్లో. యుఎన్డిపి దేని గురించి పనిచేస్తోంది? ప్రపంచ దేశాలలో పేదరిక నిర్మూలన, సామాజిక అభివృద్ధి, మహిళా సాధికారిత కోసం. ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన జిఎస్టి అనుబంధ బిల్లులకు ఎవరు ఆమోదం వేశారు? రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన ఏ అనుబంధ బిల్లులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం వేశారు? జిఎస్టి అనుబంధ బిల్లులకు. ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన జిఎస్టి అనుబంధ బిల్లులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడు ఆమోదం వేశారు? ఏప్రిల్ 13న. ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన జిఎస్టి అనుబంధ బిల్లులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎందుకు ఆమోదం వేశారు? దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నుల విధానం కోసం. సిజిఎస్టి, ఐజిఎస్టి, రాష్ట్రాలకు పరిహారం చెల్లింపు బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల జిఎస్టి బిల్లులకు ఏప్రిల్ 13న ఎవరు ఆమోదం తెలిపారు? రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. కొత్త పన్నుల విధానం అమలులోకి రావాలంటే సిజిఎస్టి, ఐజిఎస్టి, రాష్ట్రాలకు పరిహారం చెల్లింపు బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల జిఎస్టి బిల్లులకు ఎవరి ఆమోదం కావాలి? ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల అసెంబ్లీల ఆమోదం. మయామి పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? రోజర్ ఫెడరర్. మయామి ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ ఏ సంవత్సరంలో జరిగింది? 2017వ సంవత్సరంలో. మయామి ఓపెన్ ఏటీపీ మాస్టర్ సిరీస్ 2017 ఎక్కడ జరిగింది? అమెరికాలోని ఫ్లోరిడాలో. అమెరికాలోని ఫ్లోరిడాలో మయామి ఓపెన్ ఏటీపీ మాస్టర్ సిరీస్ 2017 ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 3న. అమెరికాలోని ఫ్లోరిడాలో మయామి ఓపెన్ ఏటీపీ మాస్టర్ సిరీస్ 2017లో రోజర్ ఫెడరర్ ఎవరిని ఓడించి మాస్టర్ సిరీస్ను కైవసం చేసుకున్నారు? రాఫెల్ నాదల్, స్పెయిన్ దేశస్థుడు. మొత్తంగా రోజర్ ఫెడరర్ ఖాతాలో మయామి ఓపెన్ ఏటీపీ మాస్టర్ సిరీస్ 2017 ఎన్నోవ సింగిల్స్ టైటిల్? 91వ సింగిల్స్ టైటిల్. షార్జాలో జరిగిన మాస్టర్స్ టోర్నీలో మహిళల విభాగంలో అగ్రస్థానం ఎవరు దక్కించుకున్నారు? గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక. షార్జాలో జరిగిన మాస్టర్స్ టోర్నీ ఎప్పుడు జరిగింది? మార్చ్ 31న. షార్జాలో జరిగిన మాస్టర్స్ టోర్నీ ఓపెన్ విభాగంలో ఎవరు రెండో స్థానాన్ని దక్కించుకున్నారు? భారత గ్రాండ్ మాస్టర్ అదీబన్. 2017 దేవదార్ ట్రోఫీ విజేత ఎవరు? తమిళనాడు. 2017 దేవదార్ ట్రోఫీ ఎప్పుడు జరిగింది? మార్చ్ 29న. 2017 దేవదార్ ట్రోఫీ ఎక్కడ జరిగింది? విశాఖపట్నంలో. 2017 దేశవాళీ పరిమిత ఓవర్ల విజయ్ హజారే టైటిల్ ఎవరికి దక్కింది? తమిళనాడుకు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.